తీసుకొచ్చేయండి. ఇక్కడైతే ఎవరు ఉండరు, మనల్ని ఎవరు చూడరు. సరే జ్యోతి గారు, ఇప్పుడే వస్తాను. సరే దొరబాబు. అమ్మ ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఏం చెప్పాలి? అమ్మా, బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి రా? మనసేం బాలేదమ్మా. ఇంట్లో ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. కాస్త బయటికి వెళ్తే చేంజ్ ఉంటుందని వెళ్తున్నాను. నీ మనసుకి కష్టం, నీ జాతకానికి నష్టం అన్నీ ఆ జ్యోతి వల్లేరా. ఆ జ్యోతి పీడ విరగడైతే గాని నీకు మంచి రోజులు రావు. ఆ జ్యోతిని కలవడానికి వెళుతున్నావా? లేదమ్మా. చూడు రాజీవ్, ఆ జ్యోతి నీకు పరిచయం అయిన దగ్గర నుంచి దానికి సంబంధించి నాకు చాలా అబద్ధాలు చెప్పావు, చాలా నిజాలు దాచావు. దాని పర్యవసానమే మనకి దరిద్రంలా పట్టుకుంది. అయిందేదో అయింది, ఇకనైనా నా మాట విను. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలవడానికి వీల్లేదు. సరే. ఇక మీరిద్దరూ ఒక్కటవ్వడం అనేది జరగదు రాజీవ్. మిమ్మల్ని వదిలిపెట్టి మీకు దూరంగా నేను ఉండలేను జ్యోతి గారు. ముందు ఏడు పాపండి దొరబాబు, కంట్రోల్ చేసుకోండి, ఊరుకోండి. సారీ జ్యోతి గారు. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను దొరబాబు. జరిగిన దానికి నాకు కూడా చాలా బాధగా ఉంది. అత్తయ్య గారు ఎంతసేపు తన మాట వినలేదని, పంతులు గారు చెప్పినట్టు చేయలేదని ఆహానికి పోతున్నారు. కానీ అవతల ఒక మనిషి ప్రాణం కాపాడటానికి నేను బ్రహ్మముడి విప్పాల్సి వచ్చిందని అర్థం చేసుకోలేకపోతున్నారు. అమ్మ కోపం మిమ్మల్ని బయటికి వెళ్ళగొట్టడంతో ఆగిపోలేదు జ్యోతి గారు. అది మాట్లాడడానికే మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాను. అంటే ఇంకేం చేశారు? పంతులు గారిని ఇంటికి పిలిపించారు. పిలిపించి మీకెలా చెప్పాలో అసలు అర్థం కావట్లేదు జ్యోతి గారు. నా గొంతు దాటి మాట రావటం లేదు, చెప్పడానికి ధైర్యం చాలటం లేదు. మీరింత టెన్షన్ పడుతున్నారంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. చెప్పండి దొరబాబు, పర్లేదు. మనమున్న పొజిషన్లో మనకి మనమే సపోర్ట్ చేసుకుని ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. అదేంటో చెప్పండి. మీరు బ్రహ్మముడి తీసేయటం వల్ల నాకు ప్రాణహాని అని పంతులు గారు చెప్పారు. అంతేకాదు, నాకు ప్రమాదం తప్పాలంటే
భార్య మెడలో 3 ముళ్ళు వేసిన భర్తే ఆ 3 ముళ్ళని విడదీస్తే బ్రహ్మముడు విడిపోయినట్టే. ఈ ముడి విడిపోయి అంతా సమం అయ్యి ప్రమాదం తప్పుతుంది. ఆ కార్యక్రమం మనం చేస్తున్నాం అంతే. ఏంటి దొరబాబు, మీరు కట్టిన ఈ మంగళసూత్రాన్ని మీ చేతులతో మీరే తీసేస్తారా? అది నేను చచ్చినా జరగనివ్వను. ఈ విషయం చెప్పడానికే నాకు మనసు రావట్లేదు జ్యోతి గారు. అలాంటిది నా చేతులతో నేను ఎలా తాళి తీయగలను? మీరే నా ప్రాణం. మీరు నాతో లేకపోతే, నా ప్రాణం ఉంటే అంత, లేకపోతే అంత. అలా మాట్లాడకండి దొరబాబు. మరేం చేయమంటారు జ్యోతి గారు? మిమ్మల్ని లవ్ చేయడం నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ ప్రేమని గెలుచుకోవడానికి, మిమ్మల్ని నా జీవితంలో భాగం చేసుకోవడానికి, నాతో కలిసి ఉండేలా చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాను. అంతేకాకుండా మీరు కాపురానికి వస్తే మళ్ళీ కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. నేనేం పాపం చేశాను జ్యోతి గారు? దేవుడు ఎందుకు నాకే ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు? జరిగే కార్యక్రమాన్ని ఎలా ఆపాలో, ఎలా అడ్డుకోవాలో తెలియటం లేదు. మీరైతే నాకు దూరం కాకూడదు జ్యోతి గారు. మీరు టెన్షన్ పడకండి దొరబాబు. మంగళసూత్రాన్ని తీసే కార్యక్రమాన్ని నేను జరగనివ్వను. మీరు ధైర్యంగా ఉండండి. ఎలా ధైర్యంగా ఉండమంటారు జ్యోతి గారు? మా అమ్మ సంగతి మీకు తెలిసిందే కదా. తను అనుకుందంటే సాధించే వరకు వదలదు. నేను మాత్రం అంత తేలిగ్గా వదిలేస్తానా? ఏదో ఒక దారి ఆలోచిస్తాను. మీరింకా బయలుదేరండి. సరే జ్యోతి గారు, జాగ్రత్త. మీరు జాగ్రత్త అండి. దొరబాబు, కళ్ళు తెరవండి. అయ్యో, దొరబాబు.